బేసిక్గా సరే ఇప్పుడు ప్రతి ఒక్కరు టాకింగ్ టాల్తో మాట్లాడిస్తుంటారు. మీరు ఇంకా ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఇప్పుడు లైవ్ లో చేయగలుగుతారా? ఇప్పుడు ఈ వాచ్ ఉంది, ఈ వాచ్ మీకు ఇస్తా, దీంతో మాట్లాడిస్తారా? ఓకే, నువ్వు మాట్లాడాలి, నా వాయిస్ నాకు ఇచ్చేయాలి మరి. ఓకేనా? ఓకే, ఇచ్చేయి. వెళ్ళిపోతున్నా, నన్ను వదిలిపి వెళ్ళిపోతున్నావా రాధిక? వెళ్ళిపోతావా? పోకపోతే తప్పదా? ఓకే రైట్, సరే నా వాయిస్ నాకు ఇచ్చే. ఓకేనా? రైట్. హలో 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 హలో, వెరీ గుడ్. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళే ముందు ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, మన ఇది ఒక వాయిస్ కదా, ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇది మన వాయిస్. హలో రైట్. ఇప్పుడు నేను వాచ్కి ఇస్తున్నాను అనమాట. ఓకే, వాచ్ మీద పెడుతున్నాను. నన్ను ఎలా మాట్లాడుతుంది, మోస్తే ఎలా మాట్లాడుతుంది, తెలిస్తే ఎలా మాట్లాడుతుంది. ఓకే రైట్, చూడండి. హలో హలో, వెరీ గుడ్. హలో 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 హలో, వెరీ గుడ్. అందరికీ ఇప్పుడు నేను మోస్తున్నాను కదా, అందరికి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం చెప్పాలి. ప్రేక్షకులందరికీ నీ నమస్కారాలా? వెరీ గుడ్. ఇప్పుడు ఓపెన్ చేస్తాను, అది చెప్పాలి. ఓకేనా? రైట్. హలో వెరీ గుడ్. ప్రేక్షకులందరికీ చెప్పు. విక్రమ్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నీ నమస్కారాలా? ఓకే, నా వాయిస్ నాకు ఇచ్చే. ఓకేనా? ఓకే రైట్. ఇది ఇలాగా వాయిస్తో హలో, వెరీ గుడ్. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఓకే రైట్. ఇప్పుడు నేను చెప్పినట్టు వినాలి. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు మేడం చేతిలో ఇస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు బేసికల్గా మీ చేతిలో ఉంది. హలో హలో, ఓకే. హలో హలో హలో, వెరీ గుడ్. ఇప్పుడు ఓపెన్ చేయండి, వినండి. హలో హలో హలో, వెరీ గుడ్. ఇప్పుడు క్లోజ్ చేయండి. హలో హలో, ఎక్కడున్నావు? ఎక్కడా? యాంకర్ గారి చెట్లోనా? ఓపెన్ చేయి. హలో చూడు. ఓకే రైట్, నాకు వచ్చి నా దగ్గరికి వచ్చేసి. ఓకేనా? ఓకే రైట్. హలో ఓకే రైట్. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఓకేనా? ఓకే రైట్. హలో వెరీ గుడ్. లోపలికి డైరెక్ట్ వెళ్ళాలి. ఓకేనా? ఓకే వెళ్ళు 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 వెళ్ళు. కంగ్రాట్స్. ఎందుకు? నా కడుపు చాలా పెద్దగా ఉందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హలో లోపలికి వెళ్ళు. వెళ్ళు. మళ్ళీ కంగ్రాట్స్ ఎందుకు? ఇడ్లీలు కానీ నా కిడ్నీలు. ఓకేనా? లోపలికి వెళ్ళి. ఓకే ఓకే, అందరికీ బాయ్. ఇది వెంట్రిలోకిజం అన్నమాట. అంటే డిఫరెంట్గా ఇది ఇల్యూజిలేషన్. అంటే ఒక వాయిస్ని ఉంది లేదు లేని వాయిస్ని సృష్టించడం అంటే లేని ప్రపంచాన్ని ఇవ్వడం లాంటిది అనమాట. ఒక కల్పించడం, దీన్ని మనం వెంట్రిలోకిజం అంటాం. ఒక ఇల్యూజన్ వాయిస్ అని కూడా చెప్పుకోవచ్చు. బేసిక్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే కొంతమందికి ఉంటుంది, నేను కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలి, చేయాలి అని. సో దానికి ఎలా ప్రాసెస్, ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి మీరే ట్రైనింగ్ సెంటర్ పెట్టారు కదా, ఎన్ని డేస్ కోర్స్ ఉంటుంది, ఎలా మరి? అంటే బేసికల్గా 45 days కోర్స్ అండి. అందులో బేసిక్స్ అన్నీ ఉంటాయి. అంటే మినిమం మనం మన దగ్గర నేర్చుకునే వారికి వాయిస్లో బేస్ ఎలా పెంచుకోవచ్చు, తర్వాత మిమిక్రీ ఎలా నేర్చుకోవచ్చు, తర్వాత ఒక వాయిస్ని ఎలా పట్టుకోవచ్చు, తర్వాత వాయిస్ని పై ఒక కంబైండింగ్ సంపాదించుకోవడం, తర్వాత ఒకవేళ డబ్బింగ్కి చాలామంది డబ్బింగ్ చెప్పాలనుకుంటారు, కొంతమందికి యాక్టర్స్, లేకపోతే ఇంకా చాలామంది ఉంటారు షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా తీసుకునే వాళ్ళు. సో ఇప్పుడు మన దగ్గర కొంతమంది యాక్టర్స్ కూడా వచ్చి వాయిస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనమాట. వాయిస్లో బేస్ లేకపోవడం, డబ్బింగ్ చెప్పుకోవడానికి వేరే వాళ్ళతో చెప్పించుకోవడం ఇట్లా అవుతుందని వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే మనకు ప్రతిదీ కూడా అంటే రీసెర్చ్ చేసి, వాయిస్ మీద రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కరికి ఒక వాయిస్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, మన వాయిస్ని ఎలా వాడాలి, అసలు వాయిస్ విధి విధానాలు ఏంటి, అసలు వాయిస్ ఎలా పనిచేస్తుంది, అసలు వాయిస్ బేస్ పెంచుకోవచ్చా. చాలామంది సింగర్స్ ఉంటారు, చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ అవ్వాలనుకుంటారు, మిమిక్రీ నేర్చుకోవాలనుకుంటారు, వెంట్రిలోకిజం నేర్చుకోవాలనుకుంటారు, సౌండ్లు చేయాలనుకుంటారు. ఇట్లా చాలా అంటే చాలా ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. దాన్ని అయితే ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే చాలామంది మోమాటంతో ఎక్కడ సరైనటువంటి అవగాహన లేక, సరైనటువంటి సలహాలు దొరక్క, ఎవరిని అప్రోచ్ వాళ్ళో తెలియక అట్లా ఉంటుంటారు. బట్ మనం ఏంటంటే ఇక్కడ వీటన్నిటికీ ఒక 10 సబ్జెక్టులు ఒకటే కోర్సులో 10 సబ్జెక్టులు మనం టీచింగ్ చేస్తాం. 100% రిజల్ట్తో మనం బయటకు పంపిస్తాం. వాళ్ళు అనుకున్న రంగానికి సంబంధించిన దానిలో మనకు ఖచ్చితమైనటువంటి రిజల్ట్ ఇచ్చి వాళ్ళని మంచి ఎంకరేజ్ చేయడం లాంటిది. ఇప్పుడు మనతో పాటు ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నారు. నాతో పాటు నేర్చుకున్న అంటే నేను నేర్పించినటువంటి స్టూడెంట్స్ నాతో పాటు మిమిక్రీ షోస్ కూడా వస్తుంటారు, మనతో పాటు ట్రావెలింగ్ కూడా చేస్తుంటారు. అంటే వాళ్ళకి ఎలా ముందుకెళ్ళాలో కూడా అన్ని గైడెన్స్ ఇస్తాం అనమాట. ఇది అసలు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా అవ్వడానికి ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? మా స్కూల్లో 7th క్లాస్లో ఉన్నప్పుడు
సింగింగ్ కాంపిటీషన్, ఇట్లా డాన్సింగ్లు ఇలాంటివి పెట్టేవాళ్ళు అనమాట. పెడితే అందరూ పాటలు పాడేవాళ్ళు, డాన్స్లు వేసేవాళ్ళు, అందరూ అన్నీ ఉన్నాయి కానీ మిమిక్రీ ఒకటి లేదు. బట్ నాకు ఏదో ఒక డిఫరెంట్గా చేయాలని చెప్పేసి పిల్లి సౌండ్, చంద్రబాబు నాయుడు గారు వాయిస్ అప్పుడు వచ్చేది కాదు, అలా చేసేవాడిని. చేస్తూ ఆ రోజు చేసిన ప్రోగ్రామ్ చాలా అప్రిషియేషన్ ఇచ్చింది. అందరికంటే డిఫరెంట్ యాక్టింగ్, మళ్ళీ అందులో నాకు ఒక మంచి పేరు వచ్చింది. అదర్వైజ్ మళ్ళీ 10th క్లాస్కి వెళ్ళేసరికి సేమ్ అదే రిపీట్ చేశాను అనమాట. అక్కడ కూడా మంచి అప్లాస్ వచ్చేసరికి ఇంకా మెంటల్లీ ప్రిపేర్డ్ అనమాట. అట్లా ప్రిపేర్ అయ్యి ఇంకా ఎన్నో అవరోధాలు, ఎన్నో అవమానాలు అన్నీ భరిస్తూ ఈ 18 years జర్నీలో ఈరోజు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా ముందుకు వెళ్తున్నాను. ఇదే మిమిక్రీలో ఎన్నో మిమిక్రీ అంటే 4 ప్రపంచ రికార్డులు చేయడం జరిగింది. 9 నిమిషాల 9 సెకండ్లలో 90 వాయిసెస్ చేసి 4 ప్రపంచ రికార్డులు చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఉత్తమ కళాకారుడు పురస్కారం 2400 మందిలో నేను ఒక్కని తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇట్లా ఎన్నో ఇంకా నేషనల్ అవార్డ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా తీసుకున్నాను అనమాట. అది ఇవన్నీ నా అనుభవం ఏంటంటే ఈ వీటన్నిటిని కలగలిపి ఇలాంటి వాయిస్ మీద కంబైండ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మంచి అవుట్పుట్ ఇవ్వాలి, ఎంతోమందికి నేర్పించాలని ఒక సంకల్పమే ఈరోజు ఎస్ఎస్పి వాయిస్ ట్రైనింగ్ అకాడమీని పెట్టి దాంతోపాటు ఒక బుక్ కూడా రాస్తున్నాను, మన గలం ఒక ప్రభంజనం అని. అంటే వాయిస్తో ఏ స్థాయికి ఎదగొచ్చు అనేది అందులో క్లుప్తంగా ఉంటుందన్నమాట. అంటే మీరు నమ్ముకున్న వాయిస్ మనల్ని ఏ స్థాయికి తీసుకొస్తుంది అనేది అందులో క్లియర్గా ఉంటుంది. అట్లా ఏ రంగమైనా కానివ్వండి, మిమిక్రీ, డబ్బింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్లాగా లేకపోతే వెంట్రులాగిజం, ఇట్లా వీటన్నిటికి సంబంధించి రిలేటెడ్గా అనమాట. 45 days నేర్పించగలుగుతారా? 100% పక్కా 100% నేర్పిస్తాం. ఒకవేళ మనకు కొంచెం వాళ్ళు డల్గా ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం అటు ఇటుగా కొంచెం సబ్జెక్టు అడిషనల్ క్లాసులు కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. మీరు మూవీస్లో కూడా చేస్తారు కదా సార్? అవును, విలన్ క్యారెక్టర్స్ కూడా చేశారు అనుకుంటా. మూవీ నేమ్ ఏంటది? కొంచెం మాకు అది ఇప్పుడు రివీల్ చేయలేము. చేశాను. దానికి ఒకసారి అంటే వేరే ఒక దానికి కూడా టీజర్ వాయిస్ ఇచ్చాను, వరాహ అనే మూవీకి. దానికి డబ్బింగ్ కూడా మీరే చెప్పారు? డబ్బింగ్ నేనే చెప్పాను. విన్నా నేను. ఒకసారి మా కోసం అది ఏమైనా చెప్పగలుగుతా? అసలు రివీల్ చేయలేరా? అది చెప్తాను తప్పకుండా, ఎందుకంటే అది పబ్లిక్ చేశాను. అయితే అందులో ఇది ఉంటుందన్నమాట, చాలా పెద్ద డైలాగ్, చిన్నది. కత్తి, గన్ను, బుల్లెట్, కారు యాక్సిడెంట్లు, వైరస్, వచ్చళ్ళు కూడా మనిషిని చంపుతుంది. అయితే ఒక గ్రాఫ్ కూడా మనుషుల్ని చంపేస్తుంది. ఇలాగా ఉంటుందన్నమాట.